తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతుంది. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉందని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా చర్చ మొదలైంది. భక్తుల్లో ఆందోళన మొదలైంది. టీటీడీ మాజీ చైర్మన్లు ఈ వ్యాఖ్యలను ఖండించారు. తాజా ల్యాబ్ రిపోర్టులో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. అయితే అసలు ఈ వివాదం వెనుక ఏం జరిగింది? ఈ అపచారానికి బాధ్యులెవరు? తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో పాటుగా అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయంటూ ల్యాబ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్ల క్రితం తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ నాణ్యతపైన విమర్శలు వచ్చాయి. అయితే తిరుమల లడ్డూల్లో మునుపటి రుచి గాని, సువాసన గాని, నాణ్యత గాని లేదన్న ఆరోపణలు మొదలయ్యాయి. హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ తొలిసారిగా సోషల్ మీడియాలో లడ్డూ నాణ్యతపైన ప్రశ్నించారు. లడ్డూతో సహా అన్నప్రసాదాల నాణ్యత తగ్గడానికి ప్రధాన కారణం నాణ్యత లేని నెయ్యి అని ప్రస్తుత ఈవో దృష్టికి వచ్చినట్టు తెలుస్తుంది. రైట్, మనతో పాటు మాట్లాడడానికి జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. రైట్, నమస్తే అండి. తిరుమల లడ్డూ తయారీ అపవిత్రమైందని చర్చ జరుగుతుంది. మరి మీ స్పందన ఏంటి? స్పందన స్ట్రైట్ గా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు దాకా అందరూ కూడా దీనిలో అవినీతి, కల్తీ ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ జరిగిన మాట వాస్తవం. కానీ వీటన్నిటికీ మించి అందరూ వదిలేస్తున్న ఒక కన్వీనియంట్ గా వదిలేస్తున్న ఒక పాయింట్ ఉంది. అదేంటంటే మతోన్మతం. ఎందుకంటే హిందుత్వం అంటే పడని మతానికి సంబంధించిన ఒక వ్యక్తి. ఇప్పుడు అనొచ్చు, ఇక్కడ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి మతం ఏముంటుంది అని. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి మతం ఉండకపోవచ్చు, కానీ మతోన్మాదం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది మనం మర్చిపోతా ఉన్నాం. ఎందుకంటే తిరుమలలో ఒక లడ్డూ విషయంగా ఈ తప్పంతా జరిగింది అంటే ఓకే, ఏదో అధికారుల స్థాయిలో జరిగింది అనుకోవచ్చు. కానీ స్వయంగా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు సంప్రదాయాల్ని, ఆచారాల్ని పాటించకుండా ఆలయాలని అపభ్రంశం చేయించాడో మీరు చూడండి. తిరుమలకి అన్యమత విశ్వాసులు ఎవరన్నా వస్తే గనక వాళ్ళు డిక్లరేషన్ సమర్పించాలనే సంప్రదాయం ఉంది. దాన్ని ఏనాడు సీఎం పాటించింది లేదు. స్వయంగా సీఎంఏ రూల్స్ ని తొంగలో తొక్కాడు. సాక్షాత్తు రాష్ట్రపతులు పాటించిన నియమాన్ని ఈ ముఖ్యమంత్రి పాటించలా, తొంగలో తొక్కేశాడు. ఆ తర్వాత లడ్డు నాణ్యత విషయానికి వస్తే 25 రూపాయలు ఉండే లడ్డూని 50 రూపాయలకి పెంచారు. ఎందుకంటే లడ్డూని నాణ్యంగా ఇస్తాము అని చెప్పేసి. నువ్వు నాణ్యమైన లడ్డూని ఇస్తాను అని చెప్పేసి 25 రూపాయల లడ్డూని 50 రూపాయలు పెట్టి భక్తుల నుంచి దోచుకోవటం మొదలు పెట్టావు కదా. మరి 50 రూపాయలు చేసిన తర్వాత నీకు ఏం డబ్బులు కరువు వచ్చిందని చెప్పేసి నందిని డైరీని కాదు అని చెప్పేసి 320 రూపాయలకి ఎవడో ఇస్తున్నాడని చెప్పేసి అనాకాణిగాళ్ళ దగ్గర పనికి మాలిన నెయ్యి ఎందుకు కొన్నావు? 300 రూపాయలకి నువ్వు నెయ్యి కొంటున్నావు అంటే వాడికి కల్తీ చేస్తున్నాడా, చెయ్యడా? అసలు కల్తీ చేసే అవకాశం లేకుండా అంత తక్కువ రేటుకి నెయ్యి ఇచ్చే అవకాశం ఉందా లేదా అని తరచుగా క్వాలిటీ చెక్ ఎందుకు చేసుకోవట్లా తిరుమల తిరుపతి దేవస్థానంలో? ఏమి దగ్గర డబ్బులు తక్కువైపోయినాయా? తిరుమల తిరుపతి దేవస్థానంలో డబ్బులు తక్కువ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే 15 రూపాయలు ఉండే టోల్ గేట్ ని 50 రూపాయలకి పెంచారు. 100 రూపాయలు ఉండే అద్దె గదులను 500 చేశారు. 500 రూపాయల అద్దె గదులని 1500, 2000కి పెంచేశారు. అలాగే లడ్డూల్ని 25 రూపాయల దాన్ని 50 రూపాయలకి పెంచారు. ఇక షాపులు రెంట్లు పెంచేశారు, అన్ని పెంచేశారు. అన్నదానంలో నాణ్యత తగ్గించేశారు, లడ్డు ప్రసాదంలో నాణ్యత తగ్గించేశారు. ఏం కరువు వచ్చిందని అంత చేయాల్సి వచ్చింది? పోనీ లాభాల బాట పట్టిద్దామా? తిరుమల తిరుపతి దేవస్థానం ఏమన్నా
వ్యాపార కేంద్రమా మీరు లాభాలు చూపించడానికి? మీరు దేవాదాయ శాఖ అని ఒక శాఖ పెట్టుకుని ఏడ్చింది, అందులో మా దేవాలయాల్ని కబ్జా చేసి మీ గుప్పెట్లో పెట్టుకుంది. బాబు మీరైతే నిర్వహణ చేసుకోలేకపోతున్నారు, మీ దేవాలయాల్ని మేము నిర్వహణ చేస్తామని పెట్టుకున్నారు. అంతేగాని మా దేవాలయాలతో వ్యాపారం చేయడానికి కాదుగా. మరి అంత దారుణంగా మా దేవాలయాల మీద ఆదాయం చేసుకుంటుంది కాకుండా ఆదాయాన్ని న్యాయబద్ధంగా కూడా ఖర్చు పెట్టకుండా ఇలా కల్తీ సరుకులతో, కల్తీ అంటే చివరికి ఏ డాల్డానో ఇట్లాంటితో వాడి కల్తీ చేస్తుంటే ఓకే తప్పు చేశారు, దీని ప్రకారం చట్టపరంగా శిక్ష పడాలని కోరుకునేవాడిని. కానీ చివరికి కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రాశస్త్యం ఉన్న తిరుమల లడ్డూని, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల లడ్డూని జంతువుల కొవ్వులతోటి, జంతు కొవ్వుల అవశేషాలతోటి నింపేశారంటే ఈ ముండా కొడుకుల్ని ఏం చేయాలో మరి మీరే చెప్పండి. న్యాయంగా అయితే ఒక్కొక్కరిని ఉరిదీయటం కూడా కాదు, అరబ్ దేశాల్లో చెప్తారు చూడండి, అట్లా రోడ్లపైకి లాక్కొచ్చి రాళ్లతో కొట్టే అంత శిక్ష అయ్యాలి వీళ్ళకి. అంతకు మించి ఏం చేసినా సరే అది చాలా తక్కువే అవుతుంది ఈ రోజున. ఎందుకంటే హిందూ సమాజం నిర్లిప్తంగా ఉండటం ఒక కారణం దీనికి. ఎందుకంటే మేము గత 10 ఏళ్ల నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు, బాబు మా ఆలయ పవిత్రత దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్తున్నాం. అలాగే గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కిన కాడి నుంచి ప్రతి నిమిషం బ్రహ్మోత్సవాలు వస్తుంది అంటే ఏం జరుగుద్దో అపచారం అని చెప్పేసి భయపడుతూనే ఉన్నాం. ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒక్కడు కూడా నోరెత్తి మాట్లాడేవాడు కాదు రాజకీయ నాయకులు. ఇదో అడపదడప ఒకళ్ళిద్దరు తప్ప. ఇక డబ్బులకి కరువు వచ్చినట్టు శ్రీవాణి ట్రస్ట్ పేరు పెట్టేసి శ్రీవాణి ట్రస్ట్ పేరుతో వేల కోట్ల దండుకు తిన్నారు. కనీసం ఇప్పటికైనా సరే అసలు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో జరిగింది ఏంటి అని చెప్పేసి లడ్డు గురించి ఎట్లయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడారో అలాగే శ్రీవాణి ట్రస్ట్ గురించి కూడా తొందరగా బయట పెడతారేమోనని ఎదురు చూస్తా ఉన్నామండి. అండ్ మోరోవర్ సీఎం లడ్డు గురించి ఎప్పుడైతే మాట్లాడారో ఇంత జరిగింది అని చెప్పేసి చాలా మంది మేధావులు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కేసుకుంటున్నారు. ఇందాక చూశాను మన ఐ న్యూస్ లోనే షర్మిల గారు కూడా ఖండించారు, తీవ్రంగా మండిపడ్డారని చెప్పేసి. మండిపడతారు, ఎందుకంటే ఆవిడ కూడా ఆ తాను ముఖ్య కాబట్టి చంద్రబాబు గారు మాటలు ఆవిడకి రుచించకపోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు మాట్లాడటం వల్ల తిరుపతి వెంకటేశ్వర స్వామి లేదా తిరుమల క్షేత్రం పరువు పోతుందని మాట్లాడుతున్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డి అండ్ కో వీళ్ళందరూ చేసిన పని వల్ల పరువు పోలేదా? వాళ్ళు చేసిన పని వల్ల ఇంతకాలం మీరు భక్తులయ్యుండి మాంసపు అవశేషాలు కలిపిన ప్రసాదాలు తిన్నామంటే మీ మనసులకు బాధ కలగట్లేదా? అంటే నిజాన్ని బయట పెట్టినందుకు మీరు బాధపడుతున్నారు కానీ ఆ తప్పు జరిగినందుకు బాధపడతలేదని మాత్రం అర్థమవుతుంది. ఈ విషయంపై చంద్రబాబు నాయుడు చెప్పేదాకా ఇది బయటికి ప్రపంచానికి అసలు తెలీదు. అదే అంతకు ముందున్న టీటీడీ బోర్డు దీన్ని ఎందుకు పట్టించుకోలేదంటారు? సారీ, క్వశ్చన్ అర్థం కాలేదు. అంతకు ముందు బోర్డు అంటే అంతకు ముందు టీటీడీ బోర్డు దీన్ని ఎందుకు పట్టించుకోలేదంటారు లలిత్ కుమార్ గారు? ప్రాబ్లం అదే కదండి. ఇప్పుడు బోర్డు ఎవరున్నారు? ఫస్ట్ వైవి సుబ్బారెడ్డి గారు ఒక టర్మ్ చేశారు, 2 టర్మ్స్. ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు చేశారు మళ్ళీ కొన్నాళ్ళు. వాళ్ళంతా ఎవరు? వైఎస్ఆర్సీపీ నాయకులు కదా. సుబ్బారెడ్డి గారేమో వైఎస్ఆర్సీపీ ఎంపీ, కరుణాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తిరుపతి ఎక్స్ అఫిషియో. వీళ్ళే కదా వచ్చి చేసుకుంది. ఇప్పుడు వీళ్ళకి తెలియకుండా జరిగి ఉండొచ్చు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. తెలియకుండా జరగటానికి అసలు అవకాశం ఉందంటారా? ఎందుకంటే టెండర్లు ఇచ్చింది వీళ్ళు. అంతకు ముందంతా కూడా చూడండి, టెండర్స్ కానీ టీటీడీ రెజల్యూషన్స్ అన్నిటిని కూడా టీటీడీ వెబ్సైట్ లో అఫీషియల్ గా పెట్టుండేవాళ్ళు. ఏ కాంట్రాక్ట్ ఎంతకి ఇచ్చారు, ఏ కాంట్రాక్టర్ కి ఇచ్చారు అని చెప్పేసి. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి గవర్నమెంట్ జీవోల్ని ఆన్లైన్ లో పెట్టడం తీసేశారు. ఇదొక దౌర్భాగ్యం. చివరికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డు రెజల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని కూడా ఆన్లైన్ లో పెట్టడం మానేశారు. అంత సీక్రెసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీరు ఏ తప్పు చేయకపోతే? ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మొత్తం సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు. కారణం ఏంటంటే ఈ రోజున రాజకీయ కక్ష కోసం చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేస్తుంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్తగా రాజకీయ కక్షతోటి వీళ్ళ మీద కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన పార్టీ. ఆ 11లో ఎంతమంది ఉంటారో ఎన్నింటికి ఊడిపోతాయో ఎవరికీ తెలియదు. ఇప్పుడు కూడా కొత్తగా తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే అంత నీచత్వం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నైతే మాట్లాడాలో అన్నన్ని లోపాలు, అన్నన్ని తప్పులు చేసేశారు. అన్ని అవకాశాలు ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ పార్టీలు అన్నిటికీ వారు ఇచ్చేశారు. వారేంటి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంటూ ఆవిడ కూడా జగన్ చేసిన తప్పుల్ని ఏటుకొకటి ఎండగట్టేశారు.
ఇక కొత్తగా జగన్మోహన్ రెడ్డిని టీటీడీ కారణంగా నిందించడానికి, అంటే ఇంత దారుణమైన లోపాలతో నిందించడానికి ఈ కారణాలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అన్న ఈ లడ్డూకి సంబంధించి అవి 100% మేము నమ్ముతున్నాం. అండ్ మోరో నేనైతే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేస్తున్నా. ఇలాంటిది భక్తుల మనోభావాలు గాయపడతాయి, అది విషయం కరెక్టే. కానీ అలా అని చెప్పి భక్తుల్ని ఏమార్చకూడదు, భక్తులకి నిజం చెప్పకుండా దాయకూడదు అన్న విషయం అని ఆలోచించి వెంటనే బహిరంగంగా మాట్లాడేశారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి నిజాలు చెప్పడం అంటే అది నిజంగా సాహసం అని చెప్పాలి. అండ్ మోరోవర్ ఇప్పుడు మిగతా వాళ్ళ గురించి కూడా అడుగుతా ఉన్నామండి. ఈ అన్యమత ఉద్యోగస్తుల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తొందరగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి, అలాగే దేవాలయ భూములు ఆస్తులు ఏవైతే అన్యాక్రాంతం అవుతున్నాయో, ఆక్రమణలకు గురవుతున్నాయో వాటి విషయం కూడా చర్యలు తీసుకుని వారి చిత్తశుద్ధిని మరింత నిరూపించుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు తిరుమల లడ్డు అంటేనే మనం కళ్ళకు అద్దుకుని తింటాము, చూస్తాం, చాలా పవిత్రంగా చూస్తాము. అలాంటి తిరుమల లడ్డూకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. అలాంటి లడ్డు తయారులో ఇంత నిర్లక్ష్యానికి ఎలా చూడొచ్చు అంటారు? సారీ మ్యామ్, నిర్లక్ష్యం అనే మాట లేదండి ఇక్కడ. ఇది నిర్లక్ష్యం కాదండి, ఇది పూర్తిగా మతోన్మాదం మొట్టమొదటి యాంగిల్. రెండవది మిగిలిపోతే అవినీతి. ఎందుకంటే సీఎం స్థాయి వ్యక్తి లేకపోతే ఈ టీటీడీలోనే చూసుకోవాలంటే వాళ్ళు సొమ్ములు తినాలంటే ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి, బోల్డ్ మార్గాలు ఉన్నాయి. కానీ ఇది పూర్తిగా భక్తులని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ మనోభావాలు గాయపరచాలని చెప్పేసి, భక్తులని ఉద్దేశపూర్వకంగా ప్రసాదం యొక్క పవిత్రత పైన దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో కావాలని అప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసిన పని. ఇది పూర్తిగా మతోన్మాదము, మత మార్పిడి ముఠాల యొక్క డైరెక్షన్ లో జరిగింది ఇదంతా కూడా. అంటే నిన్న ప్రెస్ మీట్ లో వైవి సుబ్బారెడ్డి ఒక వ్యాఖ్య చేశారండి. ఓన్లీ నైవేద్యంకే 60 కేజీల నెయ్యిని వాడుతున్నాము ఆర్గానిక్ ది దేవుడికి సంబంధించి అని అన్నారు. అంటే ఈ వ్యాఖ్యల మీద మీరు ఎలా స్పందిస్తారు? నైవేద్యానికి 60 కేజీలు వాడుతున్నారా, లేకపోతే లడ్డూల్లో వాడేదానికి 15,000 కేజీలు వాడుతున్నారా, అన్నదానంలోకి ఇంకో 2,000 కేజీలు వాడుతున్నారా? ఈ లెక్కలు ఎవరు అడిగారండి? కొండపైకి అడల్టరేటెడ్ నెయ్యి వచ్చిందా రాలేదా? దానికి సుబ్బారెడ్డి గారు ఒక ఛాలెంజ్ కొట్టేస్తున్నారు, తొడగొట్టేసి పెద్ద సమరసింహారెడ్డి లాగా. దమ్ముంటే రా ప్రమాణం చేద్దామని చెప్పేసి. అరే, దేవుడు ప్రసాదాన్ని అన్యాయం చేసేసిన మీరు దేవుడి ముందు చేసే ప్రమాణానికి భయపడతారా? కాబట్టి మీరు ప్రమాణం చేసేద్దాం దా అనగానే ఇక్కడ పనులు ఆపుకుని వచ్చేసే వాళ్ళు ఎవరు లేరు, లేకపోతే మీ ప్రమాణాలు నమ్మేవాళ్ళు అంతకంటే లేరు. మీరంతా కూడా మతోన్మాద మూకలు, ఇందులో నో డౌట్. ఈ మతోన్మాద మూకలన్నిటికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే, భవిష్యత్తులో ఎవడైనా సరే హిందువుల మనోభావాలతో ఆడుకోవాలంటే ప్యాంటులు తడిచిపోవాలి. అలాంటి శిక్షలు పడితే గానీ భవిష్యత్తులో ఇంకోసారి ఇట్లాంటిది జరగకుండా ఉండదు. ఈ విషయం తెలిసిన తర్వాత అసలు ప్రజల్లో రియాక్షన్ ఎలా ఉందంటారు? అంటే మీకు తెలిసిన దాన్ని బట్టి. ప్రతి హిందువు కూడా తీవ్రంగా మదన పడతా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుమల క్షేత్రంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైనా ఒక ప్రక్షాళన జరిగి తీరాలి, సంప్రోక్షణ జరిగి తీరాలి అని చెప్పి ప్రతి భక్తుడు కోరుకుంటున్నారు. టీటీడీ ప్రభుత్వం కూడా తక్షణమే ఆ దిశగా ఆలోచన చేసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని అంటే సంప్రోక్షణ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇదే విషయం పైన అంటే అసలు నిజాలు బయటపడాలంటే చర్చకు సిద్ధమా అని చెప్పి సవాల్ విసిరారు వైవి సుబ్బారెడ్డి. రాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. మరి సుబ్బారెడ్డి గారు చర్యలు తీసుకుంటాము అంటున్నారు కదండి, సుప్రీంకోర్టుకి వెళ్తానంటున్నారు. ఆయన సుప్రీంకోర్టుకు కాకపోతే అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తారు. అది కాదనుకుంటే అంతరిక్ష న్యాయస్థానానికి కూడా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, గతంలో అధికారంలో ఉన్నప్పుడు బాగా సంపాదించుకుని ఉన్నారు కాబట్టి తిరుగుతారు. కానీ మీరు చెప్పే కళ్ళబొల్లి మాటలను మాత్రం నమ్మటానికి అయితే ఎవరూ సిద్ధంగా లేరండి. ఇది మోసం జరిగింది. ఈ రోజు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్పడం కాదు, వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము చేసిన పోరాటాలను ఒకసారి తిరిగి చూసుకోండి. గత 10 ఏళ్ల నుంచి మేము చేస్తూనే ఉన్నాం కదా. గత 5 ఏళ్ల నుంచి లడ్డు నాణ్యత కావచ్చు, అన్నదానం మీద కావచ్చు, లలిత్ కుమార్ ఒకటి మాట్లాడిన వాళ్ళు కాదుగా, వెళ్ళిన ప్రతి భక్తుడు మాట్లాడాడు. అంతెందుకు, అక్కడ మన మీడియా జర్నలిస్టులు కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా అడగండి 5 ఏళ్లలో లడ్డు పరిస్థితి ఎలా తయారైంది అనేది. అంటే లలిత్ కుమార్ గారు అంటే నిర్లక్ష్యం వహించినప్పుడు ఈ వాదన ఎప్పటి నుంచి నడుస్తుంది? అంటే అప్పటి సువాసన గానీ రుచి గానీ అది లేదని చెప్పి ఎప్పటి నుంచి నడుస్తుంది, కానీ ఇప్పుడే సీఎం ఎందుకు రివీల్ చేస్తారు ఈ న్యూస్ ని? అదే అండి, ఇక్కడ అడల్టరేషన్ అంటే నెయ్యి యొక్క క్వాలిటీ తగ్గింది అంటే దానిలో సర్టిఫికేషన్ వాల్యూ ఏదైనా తక్కువ ఉండి నెయ్యికి బదులు డాల్డా లేదా నెయ్యి డాల్డా మిక్స్ ఇట్లా జరుగుంటే సరే, ఇది ఒక రకమైన అవినీతి, కల్తీ. దీని గురించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అడగటం జరుగుద్ది. కానీ ఇక్కడ అవినీతి మాత్రమే కాదు కదా, అపవిత్రత అనేది జరిగిపోయింది. అంటే
జంతువుల యొక్క కొవ్వు నిన్న ల్యాబ్ రిపోర్ట్ కనుక మీరు చూసుకుంటే లాట్ ఒకటి, బఫెలో టాలో ఒకటి, ఇట్లాంటివన్నీ పదార్థాలు దానిలో కనపడుతున్నాయి చాలా స్పష్టంగా. అవును సార్, అవును. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత తక్కువ రేటుకి నెయ్యి ఇస్తాను అన్న వాడి మీద మీరు నిత్యం ఎందుకని నిఘా పెట్టుకోలేకపోయారు? టీటీడీ దగ్గర డబ్బులు బోల్డ్ ఉన్నాయి కదా, కొండపైన ఒక ల్యాబ్, టెస్టింగ్ ల్యాబ్ మీరే ఏర్పాటు చేసుకోవచ్చు కదా నాణ్యమైన ఎక్విప్మెంట్ తోటి. నిత్యం ప్రతిరోజు మీరు ఇచ్చేసుకోవాల్సింది, ప్రతిరోజు దాన్ని క్వాలిటీ చెక్ చేసుకోవాల్సింది. ఎందుకు చేయలేదు? వేళ్ళన్నీ మీ వైపే చూపిస్తున్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వైపు, ఆ టీటీడీ బోర్డు వైపే. ఇప్పుడు వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం కోసం తప్పుని బయట పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడి ఉండకూడదు అని చెప్పి అంటున్నారు చూసారా? మరి ఎవరు మాట్లాడాలి? అంటే మీరు చేసిన తప్పు బయట పెడితే భక్తుల మనోభావాలు గాయపడతాయి కాబట్టి మీ తప్పును లోపల దాచిపెట్టేసేస్తే మళ్ళీ గవర్నమెంట్ లో ఎప్పుడైనా కర్మగాలి మీలాంటి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే ఎవడో బయట పెట్టడు, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని దాచు కూర్చుంటాడు కాబట్టి మనం తోచినట్టు చేయొచ్చు అంటారు. ఇప్పుడు జంతువుల అవశేషాలు పెట్టారు, మరొకసారి అధికారంలోకి వస్తే జంతువుల మాంసం ముద్దలతో కూడా లడ్డూలు చేస్తారు. శ్రీశైలంలో గతంలో బయటపడలా పులిహోర ప్యాకెట్లో మొన్న? ఎస్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లలిత్ కుమార్ గారు. యా, ధన్యవాదాలు. తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతుంది. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉందని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా చర్చ మొదలైంది. భక్తుల్లో ఆందోళన మొదలైంది. టీటీడీ మాజీ చైర్మన్లు ఈ వ్యాఖ్యలను ఖండించారు. తాజా ల్యాబ్ రిపోర్టులో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. దీంతో అసలు ఈ వివాదం వెనుక ఏం జరిగింది? ఈ అపచారానికి బాధ్యులు ఎవరు?